వెల్కమ్ టు బి న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఢిల్లీ బరిలో బీజేపీ విక్టరీ, సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. ఢిల్లీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పాటుపడతామని హామీ. ఉత్తరాదిలో కూటమి నేతల హవా. మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేసిన వైనం. కూటమి నేతల హవా ఉత్తరాదిలో కూడా పనిచేస్తుందన్న రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీలో బీజేపీ విజయకేతనం, సంబరాలు చేసుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం సాధించిందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వెల్లడి. ఫిబ్రవరి 14 నుంచి డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ సందడి చేస్తుందని ప్రముఖ యాంకర్, దర్శకుడు ఓంకార్ వెల్లడి. డాన్స్ ఐకాన్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసునన్న ఓంకార్ ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 అంతకు మించి అలరించబోతుందని వెల్లడి. గత ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలుచుకున్న బీజేపీ తాజా ఎన్నికల్లో అసాధారణ గెలుపును సొంతం చేసుకోవడం వెనుక డబుల్ ఇంజిన్ అభివృద్ధి మంత్రం పనిచేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు హామీతో పాటు మిడిల్ క్లాస్ వర్గం బీజేపీపై జయకొట్టడంతో కాషాయం పార్టీకి విజయం నల్లేరు మీద నడకగా మారింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి సుపరిపాలనకే ఢిల్లీ ఓటర్లు పట్టం కట్టారని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఆప్ ఆధిపత్యానికి గండికొట్టి విజయం దిశగా నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ దూసుకుపోతుంది. 45 పైచిలుక స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా ఆప్ మాత్రం కేవలం 21 స్థానాల్లోనే మెరుగైన స్థితిలో ఉంది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మరొక కీలక నేత మనీష్ సిసోడియా బరిలోకి దిగిన న్యూఢిల్లీ, ప్రతాప్ గంజ్ స్థానాలు కూడా బీజేపీ అకౌంట్లోకి చేరాయి. 26 ఏళ్ల తర్వాత దేశ రాజధాని బీజేపీ చేతుల్లోకి వెళ్లడం దాదాపుగా ఖరారైపోయింది. అయితే బీజేపీ గెలుపు విషయం అటుంచితే 2020లో కేవలం 8 సీట్లకు పరిమితమైన కాషాయం పార్టీ కేవలం 5 ఏళ్లలో ఆప్ని మట్టి కరిపించి తిరుగులేని ఆధిపత్యాన్ని సొంతం చేసుకోవడంపై విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో 47 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనపరిన కమలం పార్టీ గెలుపు ఖాయం చేసుకుంది. దశాబ్ద కాలం తర్వాత ఢిల్లీ పీఠం చేజార్చుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి సుపరిపాలనకే ఢిల్లీ ఓటర్లు పట్టం కట్టారని, ప్రజలకే ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో 47 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనపరిచిన కమలం పార్టీ గెలుపు ఖాయం చేసుకుంది. దశాబ్ద కాలం తర్వాత ఢిల్లీ పీఠం చేజార్చుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి సుపరిపాలనకే ఢిల్లీ ఓటర్లు పట్టం కట్టారని ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీటర్ చేశారు. ఉత్తరాదిలో ఏపీ కూటమి నేతల వల్ల బీజేపీ బంపర్ విజయం సాధించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్ల మహారాష్ట్రలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం వల్ల ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురవేసింది. దీంతో కూటమి నేతల హవా ఉత్తరాదిలో కూడా పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరాదిలో ఏపీ కూటమి నేతల హవా కొనసాగుతుంది. మొన్న మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయగా అక్కడ బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. నిన్న ఢిల్లీలో సీఎం చంద్రబాబు కాషాయం పార్టీ తరపున ప్రచారం చేయగా ఇప్పుడు బీజేపీ భారీ ఆధిక్యంతో గెలిచింది. దీంతో మన నేతల హవా ఉత్తరాదిలో కూడా పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమికి మద్దతుగా గతంలో జనసేనాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా లాతూర్, షోలాపూర్, పూణే, డెగ్లూరు, బల్లార్పూర్లలో ప్రచారం చేశారు. ఆయన క్యాంపెయిన్ నిర్వహించిన నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి విజయడంగా మోగించింది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున సీఎం చంద్రబాబు ప్రచారం చేశారు. ప్రధానంగా తెలుగు వాళ్ళు ప్రభావితం చేసే నియోజకవర్గాలలో ఆయన పర్యటించారు. చంద్రబాబు క్యాంపెయిన్ చేసిన సహద్రా, షాదారా, సంగం విహార్, విశ్వాస్ నగర్ వంటి ప్రాంతాల్లో కాషాయ పార్టీ గెలుపొందింది. కాగా ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం సాధించిందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో అవినీతి ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న పార్టీలు అన్నిటినీ ప్రజలు ఇంటికి పంపించారని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా అడుగులు వేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాణసంచా పేల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీ గడ్డ బీజేపీ అడ్డా అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి శివన్ నారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు. అవినీతి అంతం అంటూ అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అవినీతిలో కూరుకుపోయారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీలో అధికారంలో ఉన్న అవినీతి పార్టీలను ప్రజలు తరిమికొట్టారని అన్నారు. రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ప్రజలు అధికారం ఇస్తారని అన్నారు. బీజేపీకి అన్ని
వర్గాల నుంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. ఢిల్లీలో బీజేపీకి అధికారం కట్టబెట్టిన ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు. నిరీక్షణ సుదీర్ఘ పోరాటం అనంతరం ఈ రోజు ఢిల్లీ గడ్డపై భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వడాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా స్వాగతిస్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు అవినీతి అక్రమాలకి సుపరిపాలన అభివృద్ధికి జరిగినటువంటి పోరాటంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది. గత 10 సంవత్సరాల్లోని అనేక అవినీతి అక్రమాలకు పాటుపడి వేల కోట్ల మద్యం కుంభకోణాలు చేసి ఆ యొక్క కుంభకోణాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీలని సైతం ప్రభుత్వాలను సైతం తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలను సైతం కలిసికట్టుగా అవినీతి చేసిన నేపథ్యంలో గత 7 నెలల కింద జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాన్ని తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. అదే తరహాలో ఈ రోజు అవినీతికి పాల్పడినటువంటి మద్యం కుంభకోణం చేసినటువంటి ఆ పార్టీ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజలు చెల్లి చీడి ఇచ్చి ఇంటికి పంపించడం జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా పార్టీని పెట్టి ఈ రోజు వేల కోట్లకు పడగలెత్తి సాధారణ మానవుణ్ణి సాధారణ జీవిని సామాన్య ప్రజలను నేను అంటూ చెప్పి ఈ రోజు వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఈ రోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజల మాట వినలేదు. ఈ రోజు ప్రభుత్వాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంపై నమ్మకంతో సుపరిపాలన అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తూ ప్రపంచంలో అగ్ర రాజ్యాలకు దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఢిల్లీ ప్రజలంతా కూడా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని స్వాగతించి 45 సీట్లు పైగా సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీతోని భారతీయ జనతా పార్టీని గెలిపించడాన్ని ప్రజలంతా కూడా స్వాగతిస్తా ఉన్నారు. డాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డాన్స్ ఐకాన్ సీజన్ 1 కు కొనసాగింపుగా డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అయిందని ప్రముఖ యాంకర్ దర్శకుడు డాన్స్ ఐకాన్ సీజన్ 2 హోస్ట్ ఓంకార్ తెలిపారు. డాన్స్ ఐకాన్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసని డాన్స్ ఐకాన్ 2 అంతకు మించి అలరించబోతుందని చెప్పారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు డాన్స్ ఐకాన్ 2 టీం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాంకర్ ఓంకార్ మాట్లాడారు. ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ని మీ ముందుకు తీసుకువస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా హోస్ట్ గా చేస్తూ ఉండగా హ్యాపీగా ఉందని చెప్పారు. శేఖర్ మాస్టర్ సెకండ్ టైం ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారని, డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ మీకు ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చెప్పారు. డాన్స్ ఎంటర్టైన్మెంట్ ఇలా మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుందని చెప్పారు. అలాగనే డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ లో 5 కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారని చెప్పారు. పంచభూతాలు లాంటి వారి పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుందని అన్నారు. ముఖ్యంగా 2 పిల్లలు పర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందని చెప్పారు. అలాగనే 3 హోస్టులతో పాటు మరొక 4 మెంటర్స్ ఉంటారని అన్నారు. డాన్సర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ 4 మెంటర్స్ ఉంటారని చెప్పారు. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ లో ఫస్ట్ రౌండ్ విజేతల్ని మెంటర్స్ నిర్ణయిస్తే సెకండ్ రౌండ్ లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారని చెప్పారు. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ చేసే అవకాశం ఇచ్చిన ఆహాకి థ్యాంక్స్ చెప్పారు. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంప్లీట్ డాన్స్ షో అని తెలియజేశారు. అలాగనే అనంతరం డాన్స్ ఐకాన్ 2 మెంటర్స్ మానస్, దీపిక మాట్లాడారు. సీరియల్లో భార్యాభర్తలుగా నటిస్తూ వచ్చామని, ఈ డాన్స్ షోలో మాత్రం మెంటర్లుగా ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నామని చెప్పారు. ఓంకార్కి ధన్యవాదాలు తెలిపారు. డాన్స్ ఐకాన్ 2 ఊహలకి అందని విధంగా అద్భుతంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పారు. సమావేశంలో మెంటర్ ప్రకృతి, డాన్స్ మాస్టర్ యశ్ తదితరులు పాల్గొన్నారు. ఆట ఇట్స్ ఎ డాన్స్ షో అండి. దాని తర్వాత ఛాలెంజ్, దాని తర్వాత డాన్స్ ప్లస్ ఇవన్నీ అంటే డాన్స్ షోస్ ఈ అంటే నేను స్టార్ట్ చేసిన నా కెరియర్ స్టార్ట్ చేయడంతోనే అక్కడి నుంచి ఇప్పుడు దాకా చాలా డ్యాన్స్ షోస్ చేశాను. నాకు చాలా ఇష్టం అన్నమాట డ్యాన్స్ షో అనేది. చాలా ఈజీగా అనిపిస్తుంది అది చేయటం అనేది. అండ్ దట్ కాన్సెప్ట్ అనేది నేను ఏంటంటే డ్యాన్స్ షో క్రియేట్ చేసేటప్పుడు ఒట్టి డ్యాన్స్ కాకుండా దాని చుట్టూ ఉండే ఒక కాన్సెప్ట్ నేను క్రియేట్ చేయాలనుకుంటాను. అలా ఒక కొత్తది అందులో ఆహాకి ఫస్ట్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక ఆహాకి డ్యాన్స్ షో చేస్తున్నప్పుడు ఫస్ట్ డాన్స్ ఐకాన్ సీజన్ 1 చేశాను, అది మంచి సక్సెస్. ఇప్పుడు సీజన్ 2 ఇంకొంచెం ఏంటి డిఫరెంట్ చేయాలి అని ఒక ఆలోచనతో, ఎందుకంటే సబ్స్క్రైబర్స్కి థ్రిల్స్ ఒక హైజ్ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు డబ్బులు పెట్టి సబ్స్క్రైబ్ చేయాలి, అందుకోసం నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ క్రియేట్ చేయడం జరిగింది, పంచభూతాల కాంపిటీషన్ అనేది. సో ఇది చాలా చాలా మీకు నచ్చుతుంది. అండ్ ఎక్కువ కష్టపడింది ఏం లేదు, విత్ మై అంటే ప్రీవియస్ డాన్స్ షోస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీగానే క్రియేట్ చేశాను. అండ్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎంచుకోవడంలోనే చాలా
ఆలోచించి ఒక డిఫరెంట్ పీపుల్ని పెట్టుకోవాలి నేను మెంటర్స్ కింద అని చెప్పి చాలా ఆలోచించి వీళ్ళని తీసుకున్నాను. వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇచ్చారు. అది మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే Feb 14 7 PM మీరు ఎప్పుడైతే చూస్తారో మీకు అర్థమవుతుంది. డ్యాన్స్ షోలో ఒక ఆర్గానిక్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఎమోషన్, ఫైట్స్ అన్నీ ఉంటాయి. ఒక సినిమాలో ఉండాల్సినవి ఏమైతే కోరుకుంటారో అవన్నీ ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2లో ఉంటాయి. ఓంకార్ గారు, డాన్స్ షోస్ చేస్తున్నారు కదా, మీరు చిన్నప్పుడు డాన్స్ ఏమైనా నేర్చుకున్నారా? డాన్స్ మీద అంత ప్యాషన్ ఏంటి? డాన్స్ అసలు నేర్చుకోలేదు. నాకు జీవితంలో రాంది ఏదైనా ఉందంటే డాన్సే. కాబట్టి ట్రై చేశారా? అట్లీస్ట్ సేమ్ పించ్. సో నాకు రాంది అది, అందుకే వేరే వాళ్ళందరూ చేత చేపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలా షార్ట్గా కంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ ఓంకార్ గారు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను గ్యారంటీ అంటే లైక్ అందరి తరపున ఒకటి చెప్తుంది ఏంటి అంటే, ఈ షో డెఫినెట్గా ఇన్స్పైర్ అయ్యి మిగతా వాళ్ళు మన షోని చూసి కాపీ చేస్తారేమో, లేకపోతే ఈ కాన్సెప్ట్ని ఎంచుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఇన్ని షోస్ చేసిన ఎవరైనా సరే, యష్ మాస్టర్ అయినా సరే, శేఖర్ మాస్టర్ అయినా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే, కాన్సెప్ట్ ఇలా ఉండబోతుంది అని మేమే జడ్జ్ చేయలేకపోయాము. సో ఆడియన్స్ కూడా మేమైతే ఎలాగ థ్రిల్ ఫీల్ అయ్యామో అలానే థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ షోకి డెఫినెట్గా మంచి అప్లాస్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా డెఫినెట్గా కావాలి. బికాజ్ ఎవరైతే ఇప్పుడు జనరల్గా ఒక కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవడానికి కోసం అనేసి కంటెస్టెంట్ ఎవరో మనకు తెలియకపోవచ్చు, బట్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ మెంటర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో మీకు కనుక కంటెస్టెంట్ నచ్చినట్టయితే, మెంటర్ నచ్చినట్టయితే డెఫినెట్గా మీ కంటెస్టెంట్ని సేవ్ చేసుకునే ఛాన్సెస్ మీ చేతుల్లో ఉంది. ఇంతవరకు చాలా మంది కామెంట్ చేసేవారు షో కింద కానీ, లేకపోతే పర్ఫార్మెన్స్ కింద కానీ, రాంగ్ జడ్జ్మెంట్ అని, లేకపోతే కరెక్ట్ అయిన జడ్జ్మెంట్ ఇవ్వలేదు అని. బట్ ఈసారి జడ్జ్మెంట్ ఆడియన్స్ చేతిలో ఉంది. సో డెఫినెట్గా మీరు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని బాగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విజయవాడకి రావడం, ప్రమోషన్స్కి రావడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఒక శుభసూచకం అంటారు కాబట్టి ప్రమోషన్స్ అనేది ఒక మంచి స్వింగ్లో వెళ్తుంది. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ షోని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిరుపేదలకు విద్యను అందించి వారిని ప్రతిభావంతులుగా చేయాలనే సదుద్దేశంతో ఎడ్యుకేషన్ ఏపీ ఫని సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మస్తానయ్య అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందన్నారు. విజయవాడ సూర్యరావుపేటలోని ఎంబీవీకే భవన్లో ఎడ్యుకేషన్ ఏపీ ఫని సంస్థ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన టాలెంట్ టెస్టులో విజయం సాధించిన విద్యార్థులకి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మస్తానయ్య మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మస్తానయ్య మాట్లాడారు. నిరుపేదలకి విద్యను అందించి వారిని ప్రతిభావంతులుగా చేయాలని సదుద్దేశంతో ఎడ్యుకేషన్ ఏపీ ఫని సంస్థని ఏర్పాటు చేయడం శుభపరిణామమని తెలిపారు. ఈ సంస్థ ద్వారా ఎగ్జామ్స్ నిర్వహించి మారుమూల పల్లెల్లో ప్రతిభావంతులైన విద్యార్థుల భవితకి బంగారు బాట వేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు తవనం వెంకట్రావు, ఉపాధ్యక్షులు హేమచంద్రన్ మోహన్, త్రినాథ్ రెడ్డి, నాగబాబు, నేతాజీ, సుబ్రహ్మణ్యం, సురేష్, బేబీరాణి, కుమార్, నబీ, శివ, శ్రీనివాసులు, కనకదుర్గ, సుభాష్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎడ్యుకేషనల్ ఎఫిఫ్ అని అనేటువంటి ఆర్గనైజేషన్ ఒక చిన్న మారుమూల ప్రాంతంలో మంచి ఉద్దేశంతో ఎవరైతే కష్ట నష్టాలకు వచ్చి ఎదిగి వారు స్థిరపడిన తర్వాత వారిలాగా చాలా మంది ఉన్నారు సమాజంలో అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆ పిల్లల కోసం వాళ్ళు అహర్నిశలు పనిచేస్తూ వారి వృత్తుల్లో వాళ్ళు చాలా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆ మంచి ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి అనుకూలమైనటువంటి వారు దాదాపు 10-15 మంది వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళ సొంతంగా సంపాదించినటువంటి ధనంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది విద్యార్థుల్ని ప్రోత్సహించి వారికి బహుమతులు ఇవ్వడము, వారి భవిష్యత్తుకి మంచి మార్గాన్ని నిర్దేశించడము, ప్రోత్సహించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, దానికి అవసరమైనటువంటి ఏదైనా సహకారాలు మా దగ్గర నుంచి అంటే విద్యాశాఖ పరంగా అవసరమైనటువంటి పూర్తి సహాయ సహకారాలను వారికి అందిస్తామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి మరింత మంది విద్యార్థులకి వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ
వారికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియదు. మేము అందరం కూడా వేరు ప్రాంతాల నుంచి భావసారూప్యత కలిగి పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, ప్రతిభకు అడ్డం కాకూడదు. మరి మనం పేదరికాన్ని జయించి మనం ఈ హోదాల్లోకి ఎలా వచ్చాం, ఈ సొసైటీలో మనకు ఈ పేరు రావడానికి కారణం విద్యని ప్రగాఢంగా నమ్మి మేమందరం కూడా విద్యాదానం చేస్తూ విద్య వల్లనే మార్పు, విద్య వల్లనే విజ్ఞానం, విద్య వల్లనే కుటుంబం కానీ, విద్య వల్లనే వ్యవస్థ కానీ, రాబోయే తరాలు కానీ మారుతుందనే ఒక ముఖ్య సదుద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్ లోనే ఎందుకు ఉంటున్నామంటే పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, ప్రతిభకు అడ్డం కాకూడదనే సదుద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మేము ఆలోచన చేసినప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా చదువుకున్న టీచర్స్ అందరూ ఉన్నప్పటికీ సొసైటీలో ఉన్న ఒక చెడు భావం ఏంటంటే ఆ గవర్నమెంట్ స్కూల్స్ పంపితే ఏమొస్తాయి, కానీ గవర్నమెంట్ స్కూల్స్ లోనే ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు, ఫెసిలిటీస్ ఉంటాయి, ఆట స్థలాలు ఉంటాయి. అతని ప్రతిభకు కానీ అతనిలో ఉన్నటువంటి టాలెంట్ ని బయటకు తీయడానికి అన్ని విధాల మౌలిక వస్తువులు, సదుపాయాలు గవర్నమెంట్ స్కూల్స్ లో అవైలబిలిటీ ఉంటది. కానీ మనిషిలో ఉన్నటువంటి ఒక భావం రాలేకపోతున్నాం. అది జయించి డ్రాప్ అవుట్స్ లేకుండా ఈ మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ఆణిముత్యాలని ఈ వ్యవస్థ, ఈ ఎగ్జామ్ ద్వారా బయటకు తీసుకొచ్చి వారికి ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వటంలో మా వంతు సహకారం అందించాలని ఒక సదుద్దేశంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మేము ఈ సంస్థను నడుపుతా ఉన్నాం. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ, వార్డు, సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం మనోహర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు ప్రమోషన్ పాలసీ లేదని వెంటనే రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే వచ్చే ఏప్రిల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామ, వార్డు, సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెటర్నరీ కాలనీలోని ఏపీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం మనోహర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె అజయ్ బాబు, అసోసియేషన్ అధ్యక్షులు కె బాబురావులు పాల్గొని మాట్లాడారు. తమకు జీతభత్యాలు మదర్ డిపార్ట్మెంట్ నుంచి చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. జీఓఎంఎస్ 107 అనుసరించి జాబ్ చార్ట్ అమలు పరచాలని, సెక్రటరీ స్థానంలో ఆఫీసర్గా హోదాని మార్చాలని, ప్రమోషన్ పాలసీ ఇంతవరకు రూపొందించలేదని, ప్రమోషన్ పాలసీని రూపొందించి అమలు చేయాలని, కూటమి ప్రభుత్వం తమ సమస్యలపై అసెంబ్లీలో చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో వచ్చే ఏప్రిల్ నెలలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో యుఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, గ్రామ సచివాలయ సెక్రటరీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బిరియం మనోహర్ బాబు, గ్రామ వార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ విజయవాడలోని అగ్రికల్చర్ భవన్లో రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్ మిత్రుల సమస్యలు, వాటి యొక్క ప్రణాళిక ఎలా సాధించుకోవాలి అనే దాని మీద రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ప్రధానంగా వెల్ఫేర్లు, రాష్ట్రంలో ఉన్న వెల్ఫేర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, మేము జాబ్ జాయిన్ అయ్యి రేపు అక్టోబర్ 1వ తారీఖు 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరం వస్తుంది. ఇంతవరకు మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ప్రభుత్వం వాళ్ళు ఇంకా క్రియేట్ చేయలేదు. దాని మీద రెండోది, మాకు జాబ్ చార్ట్, స్పష్టమైన జాబ్ చార్ట్ అనేది లేదు. ఎందుకంటే మాకు అన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి మాకు వర్క్ కేటాయించడం వల్ల ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మా వర్క్ ముందు చేయండి, ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు మా వర్క్ ముందు పూర్తి చేయండి అని చెప్తూ మా మీద తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. కాబట్టి మేము స్పష్టమైన జాబ్ చార్ట్ కోసం మేము అడుగుతున్నాం. మూడోది జీతభత్యాలు. మా జీతభత్యాలు మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాకు ఎస్ఆర్ ఓపెన్ చేయడం కానీ, అన్ని మా రిక్రూట్మెంట్ కానీ మాకు సంబంధించి అన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే చూసుకుంటున్నారు. ఓన్లీ ఒక జీతాలు మాత్రమే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు పెడుతున్నారు. అలా కాకుండా జీతభత్యాలు కూడా మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నామండి. ఈ 3 ప్రధాన సమస్యలు, ఈ ప్రధానంగా మేము సాధించుకోవాల్సిన సమస్యలు, వీటి మీద ఈరోజు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం కరుణామయి గుణదల మేరీమాత ఉత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు గుణదల మేరీమాత ఆలయ ప్రాంగణంతో పాటు పరిసరాల మొత్తం అతిపెద్ద పండుగ వాతావరణం సంతరించుకున్నది. ఇప్పటికే మేరీమాత సన్నిధిలో నవదిన ప్రార్థనలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి.
కరుణామయి గుణదల మేరీమాత ఉత్సవాలకి ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుణదల మేరీమాత ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణం మొత్తం వివిధ రకాలైన విద్యుత్ కాంతులతో మిలమిల మెరిసిపోతున్నాయి. రానున్న భక్తుల కోసం వారికి అవసరమైన సదుపాయాలని నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రైల్వే, ఆర్టీసీ, ప్రభుత్వ శాఖలతో చర్చ జరిపి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సదుపాయాలని ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, రైళ్లు మార్గాల ద్వారా మేరీమాత సన్నిధికి వచ్చే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి మేరీమాత భక్తులు, విశ్వాసకులు, కథోలికులు తరలి రానున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో విజయవాడ నగరంలోని అన్ని కాలనీలలో అభివృద్ధి కుంటుపడిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్ట్రామ్ వాటర్, డ్రైనేజీ పనులను వేగవంతం చేశామని, ఎంత వర్షం వచ్చినా చుక్క నీరు నిలవకుండా పనులు చేపడుతున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కరెన్సీనగర్ వివేకానంద పార్క్ ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ది కరెన్సీనగర్ గృహస్థల యజమానుల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాలనీని దృష్టిలో పెట్టుకుని గతంలో తాము స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి పనులు ప్రారంభించామని, అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి నిలిచిపోయాయని తెలిపారు. దీంతో వర్షం వచ్చినప్పుడల్లా కాలనీలో వాటర్ నిలిచిపోతుందని, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రోజుల తరబడి ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనుల పునఃప్రారంభించి వేగంగా నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఈ ప్రాంతం విజయవాడ నగరానికే కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతం. ఈ విజయవాడ నగరంలో ఎక్కడా కూడా ప్లేస్ లేదు. ఈ ప్రాంతంలోనే ఒక 10 సంవత్సరాల్లో బోర్డు చేంజ్ వచ్చింది. అనేక మంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకున్న ప్రధానమైన సమస్య మురుగు సమస్య. ఈ సమస్య కోసమే 2014-19లో వెంకయ్య నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి 500 కోట్ల రూపాయలు ఆ రోజునున్న నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, వెంకయ్య నాయుడు గారి యొక్క ఆశీస్సులతో 500 కోట్లు వచ్చింది. దాన్ని 200 కోట్లు ఖర్చు పెట్టి కొంతవరకు సగం చేయడం జరిగింది. ఈలోపు గవర్నమెంట్ మారి ఆ టైంలో ఒక్క చిన్న డ్రైన్ పూడికి కూడా తీయలేకపోయాడు. అదేవిధంగా ఆ రోజు నిధులు కూడా పక్కదారి పట్టించి ₹1 కూడా లేకుండా చేయటం వలన, పూడికి కూడా తీగిపోవటం వలన ఉన్న డ్రైన్లన్నీ కూడా పాడైపోయి మొన్న వర్షానికి మొత్తం ఒక నదిలాగా తయారైంది. ఈరోజు ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొన్న డిస్కషన్ కూడా చేయడం జరిగింది. అవసరమైతే సిఆర్డీ నుంచి 100 కోట్లు ఇప్పించి ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే ఈ కాలనీకి, ఆ మురుగు నుంచి, ఈ కాలనీకే కాదు విజయవాడ నగరంలో మొన్న పెద్ద వర్షానికి అన్ని కాలనీలు కూడా నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్లు తొందరగా వెళ్ళిపోవటానికి, అట్లాంటి నీళ్లు ఈసారి అలాంటి ఉపద్రవం మళ్ళీ వస్తే తొందరగా వెళ్ళిపోవటానికి ఆ నీరుని ఈ డ్రైన్ ద్వారా పంపించే స్కీము, అది పగడబందీగా అటు ఏలూరు రోడ్డు పగలగొట్టి అక్కడ 10 అడుగులు కల్వర్ట్ కట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా
ఈ తొందరలో వీలైన తొందరలో ప్రారంభమవుతాయని తెలియజేస్తాను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర శివారు అంబాపురంలోని 1వ వార్డులోని కామన్ సైట్ స్థలాన్ని ఓ రిటైర్డ్ అధికారి కబ్జా చేసి తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ గడికోట సీతయ్య అన్నారు. 2500 గజాల స్థలాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం కేటాయిస్తూ తీర్మానం చేశామని, ఆ స్థలాన్ని కబ్జా చేసి కంచె ఏర్పాటు చేశారని అన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని ఎఫ్సిఐ ఎంప్లాయీస్ కాలనీలో 20 కోట్ల విలువైన 2226 గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి జకరయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామ సర్పంచ్ గడికోట సీతయ్య ఆరోపించారు. ఈ మేరకు అంబాపురం 1వ లైన్లోని హైకన్ హైట్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు, లీగల్ బోర్డు కార్యదర్శి వేణుతో కాలనీ వాసులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబాపురం పంచాయతీలోని ఎఫ్సిఐ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న కామన్ సైట్ ని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని, వాస్తవానికి అది పంచాయతీకి సంబంధించిన స్థలమని తెలిపారు. ఆ స్థలంలో తాగునీటి ట్యాంకు నిర్మాణానికి గతంలోనే పంచాయతీ తీర్మానం కూడా చేసిందని, అయినా యథేచ్ఛగా కబ్జా చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. అలాగే 4 దశాబ్దాల కిందట ఎఫ్సిఐ ఉద్యోగులు అంబాపురం పంచాయతీ పరిధిలో స్థలం కొనుగోలు చేసుకుని అప్పటి ఉడా అనుమతితో లేఅవుట్లు ఏర్పాటు చేశారని చెప్పారు. అలాగనే ఉడా నిబంధనల ప్రకారం సుమారు 5000 గజాలు సామాజిక అవసరాల కోసం అంబాపురం పంచాయతీకి అప్పగించారని తెలిపారు. ఈ స్థలంలో కొంత భాగంలో పార్క్ ఏర్పాటు చేశారని, మరికొంత స్థలాన్ని గతంలో కొందరు కబ్జా చేయగా హైకోర్టు ఆదేశాల మేరకు వారంతా ఖాళీ చేశారని వివరించారు. ఇప్పుడు మళ్లీ పుల్లా జకరయ్య అనే వ్యక్తి కొంతమంది పలుకుబడి నేతలతో కలిసి కబ్జాకు పాల్పడ్డారని తెలియజేశారు. కాలనీలో తాగునీటి వసతి లేదని, వాటర్ ట్యాంకు నిర్మించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకుని రాక ఆయన వెంటనే స్పందించి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇందులో భాగంగా పంచాయతీకి చెందిన 2226 గజాలు రక్షిత మంచినీటి ట్యాంకు నిర్మించాలని ఇటీవల పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిందని తెలియజేశారు. జకరయ్య ఆరోపిస్తున్న స్థలం ఆయనది కాదని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు. పంచాయతీ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా కానీయమని స్పష్టం చేశారు. పోలీసులు కూడా తనపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నేను దండమూడి వెంకటేశ్వరరావు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్, అంబాపురం సొసైటీ 2579 రిజిస్ట్రేషన్ నెంబర్. మేము 81-82లో 9.47 ఏకర్స్ పర్చేజ్ చేసాం. వేరియస్ రైతుల దగ్గర పర్చేజ్ చేసి మేము 94లో లేఅవుట్ చేయించాం. ఉడా లేఅవుట్ 94 లేఅవుట్ ఉడా చేయించి 105 ప్లాట్లు మేము డిస్ట్రిబ్యూట్ చేసేసాం మెంబర్స్కి. పోను 5 ఎకరాలు మాకు డిస్ట్రిబ్యూషన్ ల్యాండ్ వచ్చింది. 5 ఎకరాలకి 105 ప్లాట్లు పంచేసాం అందరికీ, ఎవరి వాళ్ళకి. ఇంకా 5 ఎకరాలు 4 ఎకరాల 47 సెంట్లు రోడ్లకు కానీ ఓపెన్ స్పేస్లకు కానీ అది పంచాయతీ వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేసేసాం. గురించి మీకు చదివి వినిపిస్తాం. ఇదేంటంటే హైకోర్టు తీర్పు మీకు అనుకూలంగా మీరు మాట్లాడుతున్నారు, నాకు అనుకూలంగా ఏం మాట్లాడుతున్నారు. శ్రీ జకరయ్య గారు రిటైర్డ్ కమిషనర్ ట్యాక్స్ ఆయన మాట్లాడుతున్నారు. ఆ యొక్క హైకోర్టు ఆర్డర్ కూడా ఇక్కడ ఉందండి, చదివి వినిపిస్తాను ఒక సింగిల్ లైన్లో. యాక్చువల్గా ఈ హైకోర్టు అనేది ఉంది నా దగ్గర. ఇదేంటంటే రిట్ ఆఫ్ మ్యాండమస్ అని వేశారండి. రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే ఏంటంటే, నా ప్రాపర్టీలో గవర్నమెంట్ అధికారులు ప్రమేయం ఉంటే వాళ్ళ పని చేసుకోమని నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని గవర్నమెంట్ యొక్క అధికారులని కోరటం గురించి వేసే రిట్ ఆఫ్ మ్యాండమస్. ఈయన ఓన్లీ వేసింది రిట్ ఆఫ్ మ్యాండమస్ అండి, అంతేగాని ఈ ప్రాపర్టీ నాది నాకు ఇవ్వండి అని ఎక్కడ వేయలేదండి. ఇందులో ఏమడిగారంటే, పంచాయతీ వారు అంటే నేను నా ప్రాపర్టీలో ఫెన్సింగ్ వేసుకుంటున్నాను, నా ప్రాపర్టీలో ఫెన్సింగ్ వేసుకుంటే పంచాయతీ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. ఇక 4వ పార్టీ పంచాయతీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయకూడదండి, ఎందుకంటే ప్రాపర్టీ వాళ్ళ పేరున ఉంది కదా, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు ఇందులో రాశాడండి. ఒకసారి ఆ ఒక్క లైన్ చదివి వినిపిస్తాను మీకు. రెస్పాండెంట్ నెంబర్ 4 ఇన్ ట్రయింగ్ టు ఇంటర్ఫియర్ విత్ ద పీస్ఫుల్ పొజిషన్ అండ్ ట్రయింగ్ టు లే ఫెన్స్ ఇన్ ద పిటిషనర్ ప్రాపర్టీ. ఆయన పీస్ఫుల్గా ఫెన్సింగ్ వేసుకుంటే పిటిషన్ రెస్పాండెంట్ నెంబర్ 4 పంచాయతీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారని వేశారండి. అది ఈ కేసు, ఆ కేసు యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. దానికి హైకోర్టు వాళ్ళు ఏం చేశారు, రెస్పాండెంట్స్ ఎవరెవరు, పీపీ గారు కానీ అంటే గవర్నమెంట్ పీపీ గారు కానీ వీళ్ళు కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి, కౌంటర్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ కేసు యొక్క మెరిట్స్లోకి వెళ్ళటం లేదు మేము, అంటే నిజాల్లోకి వెళ్ళటం లేదు.
ప్రస్తుతానికి దీన్ని డిస్పోజ్ చేసేస్తున్నాం, ప్రస్తుతానికి పర్మనెంట్గా డిస్పోజ్ చేస్తున్నాం. ఏమనేసారు, రెస్పాండెంట్ నెంబర్ 4 అంటే పంచాయతీ వారు ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎలా చెప్తే అలా వినండి. ఓకే, బిఫోర్ ఇనిషియేటింగ్ ఎనీ యాక్షన్ అగైనెస్ట్ పిటిషనర్ పర్టికులర్ సబ్జెక్ట్ ప్రాపర్టీ. అంటే సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ ను సంపూర్ణ పారిశుద్ధ్య డివిజన్ గా తీర్చిదిద్దుతామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ప్రతి నెల 2వ శనివారం మనమందరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64 డివిజన్ కండ్రికనందు ప్రతి నెల 2వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ శానిటేషన్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు చేపట్టారు. డివిజన్ మొత్తం రోడ్లని, మురికి కాల్వాలని పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. నియోజకవర్గంలోని 21వ డివిజన్లో ఉన్నటువంటి చెత్తను, మురికి కాల్వలు, శుభ్రత పనుల్ని పరిశీలించి దోమల వలన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి డివిజన్లో ఉన్నటువంటి చెత్తను శుభ్రం చేసి నియోజకవర్గాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కృషి చేస్తామని తెలిపారు. ప్రతి 2వ శనివారం 3 డివిజన్లలో ఏకకాలంలో కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈరోజు కండ్రికనందు డివిజన్ మొత్తం ఉన్నటువంటి పారిశుద్ధ్య పనుల్ని పరిశీలించి ఎక్కడైతే శుభ్రంగా లేదో ఆ ప్రాంతాన్ని తక్షణమే శుభ్రం చేసేలాగా చర్యలు తీసుకుంటామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి 2వ శనివారం నాడు పెద్ద ఎత్తున ఒక స్పెషల్ డ్రైవ్ని ఒక డివిజన్లో చేపట్టడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్లో దాదాపు 200 మంది శానిటేషన్ సిబ్బంది, మరి వాళ్ళ బాబు శ్రీనివాస్ గారి మున్సిపల్ అధికారి బాబు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 64వ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. టోటల్గా మురుగు కాలువలు కానీ, అదే మరి చెత్త కానీ, కంపలు కానీ, ఇంకేమైనా ఎక్కడన్నా అడ్డుపడతాం కానీ, దోమలు కానీ, పూర్తిగా ఆ డివిజన్ని ఎక్కడా మురుగు కానీ, మురికి కానీ, చెత్త కానీ లేనటువంటి డివిజన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉదయం 7 గంటల దగ్గర నుంచి సాయంత్రం వరకు స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఇలా ప్రతి 2వ శనివారం రాబోయే ఇవాళ 1 డివిజనే మోడల్గా తీసుకున్నాం. రేపు 3 డివిజన్లు పెడతాం. ప్రతి 2వ శనివారం 3 డివిజన్లు పెడితే మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా అద్దంలాగా ఉంచాలని చెప్పి ఇవాళ సంకల్పం. మున్సిపల్ కమిషనరు మరి జ్ఞాన్ చంద్ గారు కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు. అధికారులందరూ సహకరిస్తూ, వర్కర్లందరూ సహకరిస్తున్న సందర్భంలో ఇవాళ ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ సంఖ్యలో ఇవాళ అన్ని డివిజన్లు కూడా పెద్ద ఎత్తున బాగు చేయడం జరుగుతూ ఉంది. పూర్తిగా వైరల్ జ్వరాలు కానీ, మలేరియా, టైఫాయిడ్, ఇలా డెంగ్యూ కానీ ఇలాంటి జ్వరాలకి దూరంగా ప్రజలను ఉంచడమే లక్ష్యంగా అటు నీరు, పారిశుద్ధ్య నీరు శుభ్రంగా, మురుగు కాలువల్లో శుభ్రంగా, రోజు శానిటేషన్ శుభ్రంగా ఉంచితే అందరూ కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ సింగనగర్ ప్రాంతం నుంచి మొదట స్టార్ట్ చేసాం. ఈ సింగనగర్ 9-8 డివిజన్లో నిరంతరం కూడా ఈ ప్రక్రియ కొనసాగుద్ది. ఈ రోజున 64వ డివిజన్ కంట్రీ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. విద్యార్థులలోని ప్రతిభా పాఠవాలు, సృజనాత్మకత వంటివి వెలికితీసే విధంగా ఇబ్రహీంపట్నం సెయింట్ జేవియర్ స్కూల్ సైన్స్ ప్రదర్శనను ఏర్పాటు చేయడం అభినందనీయమని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అన్నారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయని ఆయన ప్రశంసించారు. ఇబ్రహీంపట్నం సెయింట్ జేవియర్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. విద్యార్థులు తమదైన శైలిలో అనేక పరికరాలు తయారు చేసి ఈ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో ఉంచారు. అనంతరం విద్యుత్ ఉత్పాదనలోని రకాల గురించి విద్యార్థులకి క్లాస్ తీసుకున్నారు. జల విద్యుత్ ప్లాంట్లు, అణు విద్యుత్ ప్లాంట్లు, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, చమురు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, సహజవాయు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, సౌర విద్యుత్ ప్లాంట్లు, పవన శక్తి విద్యుత్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పాదన జరుగుతుందని విద్యార్థులకు వివరించారు. ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ యూనిట్లకి సూర్యఘర్ యోజన పథకం ద్వారా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లోని ప్రతిభా పాఠవాలు, సృజనాత్మకత ఇలాంటి ప్రదర్శనల ద్వారా మరింత వెలుగులోకి వస్తాయని శాసనసభ్యులు కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయని అన్నారు. పెట్టి ఈ వాటర్ నైట్ కింద పోతుంటారు.
డేలో సోలార్ ఎనర్జీ ఉంటుంది కదా, అది మనకి ఫ్రీగా సన్ నుంచి వస్తుంది కదా, మళ్ళీ వాటర్ అగైన్ బ్యాక్ పంప్ చేస్తారు, మళ్ళీ నైట్ వాడుకుంటారు. సోలార్ మీకు ఐడియా వచ్చింది సోలార్ పవర్ అంతా మరి మీ ఇంటి మీద పెట్టిస్తున్నాడు నాన్న. గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తుంది, పెట్టించుకోండి. ఓకే సార్ చెప్పు నాన్నని చెప్పు, ఎమ్మెల్యే అంతా చెప్పారు. ఇక్కడే ఉన్నారు సార్. మీ పాప చెప్పండి, పెట్టించండి మీ ఇంటి మీద. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రైవేటు సిబ్బంది వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ఆలయ ప్రతిష్టతను దెబ్బతీస్తుండగా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. తిరుపతి తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయంగా దుర్గగుడి పేరు కాంచింది. అయితే ఆలయంలో పనిచేసే కొంతమంది ప్రైవేట్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉంది. ఇటీవల విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రైవేట్ సిబ్బంది హల్చల్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చిన భక్తులతో వాగ్వాదానికి దిగుతున్న ప్రైవేట్ సిబ్బంది ఎవరు అనేది అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆలయ పరిసరాలలో చెప్పులతోనే తిరుగుతాము, దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ ప్రైవేట్ సిబ్బంది మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేసింది. అడగడానికి మీరెవరు అంటూ భక్తులపై ప్రైవేట్ సిబ్బంది గొడవకు దిగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలకి విలువ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకి ఆలయ అధికారులు సమాధానం చెప్తారా లేదా అనేది వేచి చూడాలి. నువ్వు చెక్ చేసేవాడి చెప్పులు వేసుకోవచ్చా? నువ్వు చెప్పు, నువ్వు ఇదే మాట మీద చెప్పు. నా ఇష్టం, అందరూ వేసుకున్నా, నువ్వు వేసుకున్నా అంటావు అంతేనా? ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నా దర్శనానికి, వేసుకోవచ్చు అంతేగా, వేసుకోవచ్చు కదా. వాదించడం ఎందుకు? నీ ఇష్టం. నేను భక్తున్నావు అయ్యా, నా డబ్బులతో నువ్వు బతుకుతున్నావు. ఎవరి బతుకులతో వస్తుంది ఇది? గుడి ఎవరి బతుకులు చెప్పు. ఎవరి డబ్బులతో గుడి నడుస్తుంది? ఎవరు నడుస్తుంది చెప్పు. నువ్వు ఇచ్చేది ఎవడిస్తున్నాడు? నీకు ఎవడిస్తున్నాడు? మీ ఎవరు చెప్పులు వేసుకున్నావా నువ్వు మా గుడిలో? నువ్వు చెప్పులు లేని పట్టుకుంటున్నావు. అంటే నువ్వు అంటిస్తావు. నేను ఎందుకు వేసుకోవాలా? నువ్వు చెప్పులు వేసుకున్నాడు, చెప్పులు వేసుకోవచ్చు. వీళ్ళందరూ చెప్పులు వేసుకోవచ్చు. అంటే మేము మాత్రం పవిత్రంగా స్నానం చేసి రావాలి, మీరు చెప్పులు వేసుకొని మమ్మల్ని పట్టుకుంటారు. నేను ఎందుకు వేసుకోవాలి చెప్పులు? నువ్వు ఎందుకు వాదిస్తావు? ఎవరితో వాదిస్తావు? దేవస్థానం అన్నది తీసేమన్నప్పుడు తీసేయాలి. నువ్వు వాదిస్తాయింది. వాదించకూడదు. నువ్వు గుడిలో ఉన్నా, నువ్వు లాడ్జిలో ఉండి చేసుకో ఇవన్నీ. ఏంది? నేను వెళ్తా, నీ ఇష్టం. నీ ఇష్టమా? నువ్వు వెళ్ళు. వాళ్ళు కూడా ఎంత పడితే వాదిస్తాడు. చెప్పులు ఇప్పిస్తా. ఏంది? మాట్లాడు. పెట్టుకో, ఇదే మాట్లాడు. ఢిల్లీ బరిలో బీజేపీ విక్టరీ, సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. ఢిల్లీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పాటుపడతామని హామీ. ఉత్తరాదిలో కూటమి నేతల హవా. మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేసిన వైనం. కూటమి నేతల హవా ఉత్తరాదిలో కూడా పనిచేస్తుందన్న రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీలో బీజేపీ విజయకేతనం, సంబరాలు చేసుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం సాధించిందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వెల్లడి. ఫిబ్రవరి 14 నుంచి డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ సందడి చేస్తుందని ప్రముఖ యాంకర్, దర్శకుడు ఓంకార్ వెల్లడి. డాన్స్ ఐకాన్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసునన్న ఓంకార్ ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 అంతకు మించి అలరించబోతుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.